హాయ్ వ్యూవర్స్, హిందువులు ఈ ఏడాది ఫిబ్రవరి 3న రథసప్తమి పండుగ జరుపుకుంటారు. రథసప్తమి పండుగ ప్రత్యేకతలు మీకోసం. మాఘశుద్ధ పంచమిని రథసప్తమి లేదా మాఘ సప్తమి అంటారు. సూర్యనారాయణుడి పుట్టినరోజు మరియు సూర్య భగవానుడు తన సప్త అశ్వాలున్న రథాన్ని ఈశాన్య దిశగా తిరుగుతాడు. ప్రతి ఇంట్లో, ప్రతి గుళ్ళో సంబరాలు అంబరాన్నంటుకుంటాయి. సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణము, దక్షిణాయనము అని 2 విధములు. ఆషాఢ మాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనములో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈ రోజున సూర్య ఆరాధన జరుగుతుంది. భా అంటే సూర్యకాంతి, రతి అంటే సూర్యుడు. అందుకే సూర్యుని ఆరాధించు వారందరూ భారతీయులే. ఈ రోజు జిల్లేడు ఆకులను నెత్తిమీద పెట్టుకుని స్నానం చేస్తే 7 రకాల వ్యాధులు నశిస్తాయి. మన సాంప్రదాయంలో భాగంగా రథసప్తమి రోజున ఆవు పిడికలతో దాడివేసి కొత్త కుండలో కానీ లేదా ఇత్తడి గిన్నెలో కానీ సూర్యరశ్మి తగిలే విధంగా పాలు పొంగించి పరమాన్నం వండి సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టాలి. ఈ రోజు చేసే సూర్య నమస్కారాల వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ప్రతీతి. గ్రీష్మ ఋతువుకు సూచనగా ఈ రథసప్తమి నుండి సూర్యరశ్మిలోని తేడాలు గమనించవచ్చు. Don't forget to share, subscribe and log on to cbc9.news.